హాయ్ ఫ్రెండ్స్, ఇవి చూడండి కాయలు అక్కిరికాయలు ఎన్ని ఉన్నాయి చూడండి. గింజ ఉందిగా ఫ్రెండ్స్, ఈ గింజనైతే తినాలి, కింద తొక్కనైతే పడేయాలన్నమాట. చూడండి నేను తిని చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఒక అరుదైన పండు అయితే నేను చూపించబోతున్నాను. చూసండి, ఇది సీజన్ ఫ్రూట్ అనమాట. ప్రతి సీజన్లో అయితే దొరకదు, వానాకాలం స్టార్టింగ్లో అయితే దొరుకుద్ది అనమాట. ఈ వానాకాలం స్టార్టింగ్లో అయితే దొరికిద్ది అనమాట. ఆ పండునైతే ఇప్పుడు మేము హంటింగ్ చేయబోతున్నాం. చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఒక అరుదైన పండు అయితే నేను చూపించబోతున్నాను. చూసండి, ఇది సీజన్ ఫ్రూట్ అనమాట. ప్రతి సీజన్లో అయితే దొరకదు, వానాకాలం స్టార్టింగ్లో అయితే దొరుకుద్ది అనమాట. ఈ వానాకాలం స్టార్టింగ్లో అయితే దొరికిద్ది అనమాట. ఆ పండునైతే ఇప్పుడు మేము హంటింగ్ చేయబోతున్నాం. చూసండి. మనం అయితే ఇప్పుడు ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. జామాయిల్లో నుండి ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం అనమాట. ఇదైతే దారి అనమాట. చూడండి, అడవిలోకి దారి అనమాట. మేమైతే జామాయిల్లో నుండి అడవిలోకి ఎంటర్ అయినప్పుడే ఇప్పుడు కాంచనా సినిమాలో వాళ్ళు గ్రౌండ్కి వెళ్తే వెదర్ ఎలా మారిపోద్ది అలా అయితే మారిపోయింది బ్రో. ఒక్కసారి పైకి చూడండి, ఎంత వాతావరణం ఎలా చేంజ్ అయింది చూడండి. సేమ్ సడన్గా అయితే మారిపోయింది. అయితే 5 minutes అయితే మబ్బులు వచ్చినాయి, తర్వాత అయితే మళ్ళీ యథావిధిగా ఎండ అయితే వేసింది. చూడండి బ్రో, అది జూన్ నెల కాబట్టి ఇది జూన్ నెల కాబట్టి మనకి గ్రీనిష్గా అయితే ఉంది. చుట్టుపక్కల మొత్తం చిగుర్లు ఇచ్చి చెట్లు అయితే చాలా పచ్చగా అయితే కనపడుతున్నాయి. మీకైతే వీడియోలో అయితే చూడొచ్చు మీరైతే. ఇంకోటి ఎదురున్న బొడ్డోడు అయితే మనకి చెట్టు అయితే చూపించడానికి తీసుకెళ్తున్నాడు. మనకి చెట్లు అయితే తెలవదు ఎక్కడమో, కుర్రోడు అయితే చూపిస్తాడు. ఇప్పుడు చూడండి, మనం అయితే కాయలకైతే వచ్చాం. కానీ ఇక్కడ వెదర్ చూడంగానే అయితే సూపర్ అనిపించింది నాకైతే. మటుకి పైన మబ్బు వానజల్లు లైట్గా పడుతుంది, చుట్టుపక్కల అయితే గ్రీనిష్గా అయితే కనపడుతుంది మనకి. అక్కడ రియల్గా వెళ్ళి చూస్తే సూపర్ ఉంది. పైన మబ్బులు, కింద గ్రీనిష్గా ఉంది. ఆ రియాలిటీ కానీ మనం అక్కడికి వెళ్ళి నుంచుంటే కానీ ఆ అనుభూతి చెందలేము చాలా బాగుంది. లైట్ జల్లు అయితే పడుతుంది మన మీద అయితే. చెట్టు అయితే దగ్గరికి వచ్చిందని చెప్తున్నాడు మనోడైతే, చూద్దాం. కానీ ఈ వాతావరణం బట్టికి నాకు చాలా బాగా నచ్చింది అందుకే అడవులను పెంచాలి మనం అయితే. అడవులు అయితే చాలా బాగుంది. కాలక్రమేణా అయితే మనకి అడవులు అయితే అంతరించిపోతున్నాయి మనం ఇప్పటి నుంచి అయితే మనల్ని అడవుల్ని సంరక్షించుకుందాం మనం అయితే. ఎందుకంటే మన ముందు తరాలు అయితే మనకి అనగనగా డైనోసార్ ఉందని చెప్పారు. ఇప్పుడు మనం కూడా మన భవిష్యత్తు తరాలకి అనగనగా ఒక అడవి ఉందని చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అడవులంతా అంతరించిపోతున్నాయి. మనం వాటిని కాపాడుకుందాం వాటిని మనం కాపాడితేనే అవి మనం కాపాడతాయి వృక్షో రక్షిత రక్షిత అంటారుగా నాకు అంత బాగా తెలీదు, కానీ ఏదో చెప్పాలనిపించింది చెప్పానంతే. వచ్చిన సంగతి గురించి మర్చిపోయాం నక్కిరికెళ్ళకి వచ్చాం కదా, చెట్టు అయితే దగ్గరికి వచ్చిందని మనోడు చెప్పాడు. మేమైతే ఇప్పుడు చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. చూడు దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం. ఇదే నక్కిరికాయ చెట్టు అనమాట. ఇది చూడండి, ఇదిగోండి అయితే సీజన్కి అయితే ఒకసారి కాస్తాయి. అది వర్షాకాలం స్టార్టింగ్లో కాస్తాయి ఇవి చూడండి. మీరు ఎప్పుడైనా కాయలు చూసుంటే కామెంట్ చేయండి వీటి పేరే నక్కిరికాయలు. ఇప్పుడు నేను వీటిని తిని చూపిస్తాను, చూడండి ఇదిగోండి, దీని పేరే నక్కిరికాయ.
ఇది సీజన్ ఫ్రూట్ అనమాట, ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. మన వానాకాలం స్టార్టింగ్లో జూన్ నెలలో అయితే దొరుకుతుంది అనమాట. ఇక చూడండి ఇలా ఉంటుంది ఎర్రగా. దీన్ని అయితే ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక ఇలాగైతే తీసి లోన్ది అయితే తినాలన్నమాట. బయటది చేదుగా ఉంటుంది, లోన్ది అయితే తీగా ఉంటుంది అనమాట, పారేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగా చాలా బాగుంది ఫ్రెండ్స్. న్యాచురల్గా పండించింది కాబట్టి బాగుంది ఫ్రెండ్స్. తీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, ఇలా అయితే తొక్కనైతే పడేయాలి, ఇదైతే పడేయాలన్నమాట. కాయ అయితే ఈ గింజ అయితే తినాలి. పడిపోయింది. చెట్టు కనపడగానే అయితే మా వాళ్ళు అయితే ఎగబడ్డారు మామ. అసలు చూడండి, అడ్డేపోడు బ్లూ చొక్కా కూడా చూడండి మామ ఎలా కోతున్నాడు. మనం వంటలక్క కోసిద్దుగా మామ, కార్తీక దీపంలో సీరియల్లో వంటలక్క, ఆ వంటలక్కలాగా కోస్తున్నాడు మామ. చాలా జాగ్రత్తగా, మళ్ళీ ఏమైనా అయిద్దేమోనని చూడండి మామ ఎంత జాగ్రత్తగా కోస్తున్నాడు. ఎటువంటి పెస్టిసైడ్స్ అయితే వాడకుండా పండి కదా మామ ఈ కాయలు అనేవి, అందుకే ఫ్రెష్గా ఉన్నాయి. చాలా దగ్గరగా చెట్టు అనమాట. ముళ్ళు అయితే ఉండవు ఫ్రెండ్స్, లైట్గా ఉంటాయి. మళ్ళీ ఏం చెయ్యవు. ఇక చూడండి, ఈ ఆకులు అయితే ఇలా తీసుకోవాలన్నమాట, ఎందుకంటే ఈ విడిగా కాయలు కొడితే చేదెక్కుతాయి ఫ్రెండ్స్. ఈ ఆకులు అయితే వేసామంటే చాలా బాగుంటాయి, అంటే ఎన్ని రోజులైనా మనకి చేదెక్కం అనమాట. చూడండి కాయలు, దగ్గరకాయలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఫుల్గా కాయలు మాత్రమే కోయకూడదు ఫ్రెండ్స్, ఇలాంటి ఆకులు కూడా కోసి ఆ కాయల్లో వేయాలి, ఇలాంటి చేదు వచ్చేస్తాయి. మనం ఇంటికి వెళ్ళే బట్టి కట్టిగా చేదు ఉంటాయి ఫ్రెండ్స్, అందుకే ఇవి వేసుకోవాలి. లాగు పెట్టుకోండి, ఓకేనా తమ్ముడు? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి ఇలా అయితే ఉంటుంది. ఈ తొక్క అయితే పడేయాలి. ఈ కాయ గింజ ఉంది కదా చూడండి, ఈ గింజ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ గింజనైతే తినాలి, ఈ కింద తొక్కనైతే పడేయాలన్నమాట. చూడండి, నేను తిని చూపిస్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా మామూలుగా లేదు, చాలా తీగా ఉంది. ఇది ఏ మందులు ఏమి వేయకుండా పెరిగింది కాబట్టి చాలా టేస్ట్గా ఉంది. ఇంకా హెల్త్కి కూడా మంచిది అనమాట. హెల్దీ ఫుడ్ అనమాట. సంవత్సరానికి ఒకసారి అనేది తినాలి ఫ్రెండ్స్ సీజన్ ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి కదా. ఆకులను కూడా సపరేట్గా తీసుకొని, ఈ కాయలని ఆకులని సపరేట్గా తీసుకొని మనం ఒక బౌల్లో అయితే వేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నేను చెప్తున్నాను మామ, గ్యారంటీగా 1 మంత్ అయితే దగ్గరికి వస్తాయి మామ. ఆల్రెడీ ఒక లాస్ట్ ఇయర్ అయితే ట్రై చేశాను. ఈ ఆకులను మన పైన కాయలు ఉన్నాయి కదా, వీటిలన్నింటినీ కలిపి ఒక బౌల్లో వేసి పైన కవర్ కట్టేసాను మామ. 1 మంత్ అయితే నాకైతే ఆగింది మామ. అందుకే మీకు చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఇవి అయితే ఒక రోజులో తినలేము, అందుకే నేను అయితే స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్ అన్న, హాయ్ మామ. ఇదిగోండి, ముబ్బు అయితే బాగా పట్టేసింది అనమాట, వర్షం వచ్చేలాగా ఉంది. మళ్ళీ తడిసిపోతాం అనమాట. ఇంకా 2-3 కిలోమీటర్స్ అయితే మేము ఇంటికి వెళ్ళాలి. 2 కిలోమీటర్స్ వెళ్తే కానీ మా ఇల్లు రాదు మామ. సరే, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో అయితే మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను మామ. వెళ్ళేటప్పుడు ఒకటి మర్చిపోకు, సబ్స్క్రైబ్ చేసుకో, ఓకేనా?